తన స్వరకల్పనలో ఎక్కువగా విప్లవ కథ చిత్రాలకే స్వరాలను అందించిన ఆ ముద్ర తన మీద పడనీయని స్వరకర్త వందేమాతరం శ్రీనివాస్ గారు. ఆయన ఖాతాలో ఎన్నో ప్రేమ కథా చిత్రాలున్నాయి. ఆయన స్వరకల్పనలో ఎన్నో ప్రణయ గీతాలు ఊపిరి పోసుకున్నాయి. వాటిలో ముందుండేది తేనె పాట, మన మనసుకి తట్టేటువంటి పాట. దర్శకులు విజయభాస్కర్ గారు రెండవ చిత్రం స్వయంవరం చిత్రంలోనిది చిత్రమ్మ గారు పాడినటువంటి పాట. భువనచంద్ర గారు రాసినటువంటి ఈ పాట నిజానికి ఈ చిత్రం కోసం రాసింది కాదు. తన డైరీలో రాసుకున్నటువంటి ఎన్నో పాటల్లో ఇదొకటి. సాహిత్యం నచ్చినటువంటి దర్శకులు ఓకే అంటే అందమైనటువంటి ఆ సాహిత్యాన్ని చూసి తన్మయులైనటువంటి స్వరకర్త వందేమాతరం గారు తనకి తెలియకుండానే ఒక పాత పాట పరిమళాన్ని దీనికి అద్ది 10 కాలాలు నిలిచేలాగా స్వరపరిచారట. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సురేఖామూర్తి గారు. మరలతే లోపనా ప్రియా మరలతే లోపనా మరలతే లోపనా ప్రియా మరలతే లోపనా ఎదలో ఎలదాచుకున్న మధురోహల పరిమళాన్ని ఎదలో ఎలదాచుకున్న మధురోహల పరిమళాన్ని కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని మరలతే లోపనా ప్రియా మరలతే లోపనా. నిన్నలేని భావమేదో కన్నులు తెరిచి కలయ చూసి నిన్నలేని భావమేదో కన్నులు తెరిచి కలయ చూసి మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి ఒక క్షణమే ఆవేదన మరో క్షణమే ఆరాధన తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ మరలతే లోపనా ప్రియా మరలతే లోపనా మరలతే లోపనా ప్రియా మరల